అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. రీసెంట్గా పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. దాని గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా భారతీయులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల చాలామంది మార్గమధ్యంలో ఇరుక్కుపోయారు. దుబాయ్లోను, షార్జాల్లోనూ, వేరే వేరే ఎయిర్పోర్ట్స్లో చాలామంది ఇరుక్కుపోయారు. అమెరికా నుంచో, యూరోప్ నుంచో బ్రేక్ జర్నీలు చేసే వాళ్ళంతా చాలా వరకు అక్కడ ఇరుక్కుపోయారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు త్వరగా గమ్యస్థానాలకి, ఇళ్ళకి చేరుకుంటారని ఆశిద్దాం. ఇక్కడ ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది, యుద్ధం అనేది సమస్యకు పరిష్కారం అని నాయకులు చెప్తున్న దాంట్లో నిజాలేంటి అనేది మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది జడ్జిమెంట్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే తప్పు ఒప్పులు తేల్చడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ నిజాలు నిదానంగా కానీ బయటపడవు చాలా విషయాల్లో. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రీజన్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇక్కడ అమెరికా ఇరాన్ మీద దాడి చేయడానికి పలు కారణాలు చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ గారు. ఒకటేంటంటే ఇరాను క్షిపణులు తయారు చేస్తుంది, అవి అమెరికాను తాకే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అది యుద్ధం మొదలుపెట్టక 2 రోజుల ముందు సిఐఏ రిపోర్ట్ అని ఒక వార్తాంశం వచ్చింది. అందులో సిఐఏ ప్రస్తావించింది ఇరాన్కి ఇంకొక 20-30 ఏళ్ళు పడుతుంది అమెరికాను తాకే క్షిపణి తయారు చేయాలంటే అని చెప్పింది. అది శుద్ధ తప్పు అనేది అక్కడే అర్థమవుతుంది. ఇంకోటి, నా మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది ఇరాన్ అధ్యక్షుడి ప్రమేయంతో అన్నారు. అది కూడా శుద్ధ తప్పే, ఎందుకంటే దానికి ప్రూఫ్స్ ఏమీ లేవు. ఆయన మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు అమెరికన్ జాతీయులే. వాళ్ళ సొంత అంటే వాళ్ళ లోకల్ పాలిటిక్స్ ఇష్యూస్ వల్లే వాళ్ళు హత్యా ప్రయత్నం చేశారు. సో ఇక్కడ నిజాలేంటి, వాళ్ళు చెప్తున్నవి నిజాలు కాదు అనేది అందరికీ ఇక్కడ కనపడుతుంది. ఈవెన్ అమెరికా సెనేటర్స్ కూడా చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ యుద్ధానికి కారణం కనిపించట్లేదు, ఏదో ఇజ్రాయెల్ చెప్పింది కాబట్టి మన వాళ్ళు యుద్ధానికి దిగారు అని చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఈ యుద్ధం 4-5 రోజులైనా 4-5 వారాలు జరగవచ్చు అని నిన్న చెప్పారు. మళ్ళీ కొత్త అప్డేట్ ఏంటంటే కొన్ని నెలలు పట్టవచ్చు అని ఆయన అప్డేట్ ఇస్తున్నారు. సో ఇది ఎండ్లెస్ వార్ స్ట్రాటజీ లాగే కనపడుతోంది. మీకు గుర్తుందా, 2011లో వికీలీక్స్ వ్యవస్థాపకులు జూలియన్ అసెంజే గారు ఆఫ్ఘన్ యుద్ధం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భవిష్యత్తు యుద్ధాలన్నీ ఎండ్లెస్ వార్స్గానే స్టార్ట్ చేస్తారు, దెర్ ఈజ్ నో పాయింట్ టు బీ యాజ్ ఎ సక్సెస్ఫుల్ వార్ అన్నారు. అంటే యుద్ధం చేసేటప్పుడే సక్సెస్ఫుల్ కోసం ఎవరు వార్ మొదలు పెట్టట్లేదు. వాళ్ళ కంపెనీ ప్రయోజనాల కోసమో, వాళ్ళ పెట్టుబడిదారీ విధానాలను సమర్థించుకోవడం కోసమో యుద్ధాలు మొదలు పెడుతున్నారు. అంటే ప్రపంచంలో ఏదో ఒక చోట అలజడి ఉంటూనే ఉంటుంది. ఇక భవిష్యత్తులో ఏదో ఒక చోట యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రజలంతా అభద్రతాభావంతో బతకవలసిందే. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు అలా తయారు చేస్తున్నారు దేశ విధానాల్ని. మీరు ఉక్రెయిన్ రష్యా యుద్ధం తీసుకోండి. ఇక్కడ ఎంతసేపటికి యూరోపియన్ దేశాలు ప్రతినిధులు రష్యా గెలవకూడదు, రష్యా నాశనం అయిపోవాలి, రష్యాని కోలుకోలేకుండా దెబ్బతీస్తేనే యూరోప్ అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు. దానికి రీజన్స్ చూపించంటే వాళ్ళ దగ్గర సమాధానమే ఉండదు. రష్యన్స్ చరిత్ర అలాంటిది, రష్యా వాళ్ళు మంచివాళ్ళు కాదనే చెప్తారు. శాంతియుతంగా చర్చలు జరగాలి, శాంతియుతంగా పరిష్కారం కనుగొనాలని ఎవరూ ప్రయత్నించట్లేదు. ఇక్కడ మీరు యుద్ధంతో, లేకపోతే ఒక ప్రాంత అధ్యక్షుడిని చంపేసో, లేకపోతే ఒక అధ్యక్షుడిని మార్చో మీరు శాంతిని తేవాలంటే అది సాధ్యమయ్యే పనే కాదు. అది ఎంతవరకు పరిష్కారం చూపుతుంది అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈరోజు మీరు దౌర్జన్యంగా ఒకరిని సీటు మార్చినంత మాత్రాన వాడు ఆ సీట్లో శాశ్వత కాలం ఉంటాడు, వాడు మంచిగా పరిపాలిస్తాడని వీళ్ళేమీ గ్యారంటీ ఇవ్వరు కదా. ఇప్పుడు అమెరికా చెప్తున్నట్టు ఇరాన్లో ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రజలకు మేలు జరుగుతుందని వీళ్ళు ఏమన్నా రాసిస్తారా? అది చెయ్యరు. వీళ్ళ పాటికి వీళ్ళు 4 బాంబులు వేస్తారు, అక్కడ ప్రభుత్వాన్ని మార్చే వరకు మేము యుద్ధం చేస్తామంటున్నారు. తర్వాత గ్యారంటీ ఏమన్నా ఉంటుందంటే అది ఉండదు. ఆఫ్ఘనిస్తాన్లో మనం చూసాం అది ఎంత ఫెయిల్యూర్ వార్ అనేది, అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ. మళ్ళీ తాలిబాన్ల చేతికి ప్రభుత్వాన్ని అప్పగించి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెనిజులాలో అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినంత మాత్రాన అక్కడ ఏమన్నా చేంజ్ వచ్చిందా అంటే ఏమీ లేదు. అమెరికన్ కంపెనీలు వెళ్ళి అక్కడ చమురు కంపెనీలపైన ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కూడా అమెరికా ఎన్ని కారణాలు చెప్పినా అంతర్గతంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇరాన్తో కయ్యానికి దిగుతోంది. అక్కడ వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచి అక్కడున్న చమురు నిక్షేపాల మీద అమెరికా కంపెనీల ఆధిపత్యం తెచ్చుకోవడం అనేదే ప్రధాన అజెండా. ఇక్కడ ఇజ్రాయెల్ మేబీ ఒక రీజన్ అయి ఉండొచ్చు, కానీ మెయిన్ కారణం మాత్రం అమెరికా ఆర్థిక ప్రయోజనాలు అనేది అర్థమవుతూనే ఉంది. సో ఇక్కడ నాయకులు అనేవాళ్ళు వాళ్ళు చెప్పే కారణాలు యుద్ధాలు చేయడానికి శుద్ధ అబద్ధాలు అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది.
ఇక్కడ మనం సామాన్యమైన ప్రజలు గమనించాల్సింది ఏంటి అంటే ఈ నాయకులు చెప్పిన దానికి ఊగిపోయి ఒక ప్రాంతాన్నో లేకపోతే ఒక దేశానికి సంబంధించిన వాళ్ళని చెడ్డవాళ్ళు లేకపోతే వాళ్ళు మనకు శత్రువులు అనే భావాన్ని ఏర్పరచుకోకుండా ఉండటం మంచిది అనేదే నా అభిప్రాయం. సపోజ్ ఇండియా పాకిస్తాన్ ఘర్షణలో చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటి అంటే పాకిస్తాన్ ప్రజలందరూ దుర్మార్గులే, పాకిస్తాన్ ప్రజలందరూ మనకు శత్రువులే అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? పాకిస్తాన్ రాజకీయ నాయకుల్ని దుర్మార్గులు అని చెప్పండి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధానికి పురుగొల్పుతున్నారు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పండి. పాకిస్తాన్ మిలిటరీ పాలకులు దుర్మార్గులు అని చెప్పండి, ఎందుకంటే వాళ్ళే ఈ ఉగ్రవాదులందరికీ ట్రైనింగ్ ఇచ్చేది వాళ్ళే కాబట్టి. అంతేగాని పాకిస్తాన్ ప్రజలందరూ దుర్మార్గులని మీరు ఎలా చెప్తారు? మన పిల్లలకు కానీ మీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ అది తప్పు కదా. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా ఒక ప్రాంతాన్నో లేకపోతే ఒక దేశాన్నో మతపరంగానో లేకపోతే ప్రాంతీయ విద్వేషాల పరంగానో మనం వాళ్ళు మొత్తం దుర్మార్గులు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేదే నా వాదన ఇక్కడ. అలాగే అమెరికా ఇరాన్ వార్లో కూడా ఇరాన్ పాలకుల్ని మీరు తప్పు పట్టచ్చు, వాళ్ళ విధానాలు కరెక్ట్గా లేవు అని. ఇరాన్ పాలకులు మీ విధానాలు తప్పుగా లేనప్పుడు వాళ్ళ ప్రజలు నిర్ణయించుకోవాలి కదా వాళ్ళ భవిష్యత్తు గురించి. అమెరికానో ఇజ్రాయెలో మేము బాంబులు వేసి మొత్తాన్ని చంపేస్తాము, ఇంకొకరిని మీద తీసుకొచ్చి మేము కూర్చోబెడతాము అంటే ఇది ఎక్కడి మా న్యాయం అసలు? సపోజ్ భారతదేశంలో మణిపూర్ ఇష్యూ కానీ ఇంకొక ఇష్యూస్ కానీ ఉంటాయి, కాశ్మీర్ సమస్య కానీ. మూడో దేశం అమెరికానో లేకపోతే ఇజ్రాయెలో లేకపోతే బ్రిటనో వచ్చి మేము మీ మీద బాంబులు వేస్తాము, మీకు ఒక పరిష్కారాన్ని చూపిస్తాము, లేదా మాకు నచ్చిన వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతామంటే మనం ఒప్పుకుంటామా? మనం చచ్చినా ఒప్పుకోము. అలాగే మిగతా దేశాలు కూడా అంతే కదా, వాళ్ళ సార్వభౌమత్వాన్ని కాలరాసి ఏ పెట్టుబడిదారీ విధానాల వల్లనో వాళ్ళు కీలుబొమ్మ ప్రభుత్వాన్ని మేము ఏర్పరుస్తాము అని చెప్పి జనాల్ని చంపుకుంటూ పోవడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మొదటి రోజు యుద్ధంలోనే ఒక స్కూల్ మొత్తాన్ని మీద బాంబులు వేసి చంపేశారు, మోర్ దాన్ 100 కిడ్స్ చనిపోయారు. మరి ఇది తప్పే కదా. అదే వేరే దేశం ఇలాంటి తప్పు చేసి ఉంటే అమెరికా ఊరుకుంటుందా? గగ్గోలు పెడతారు కదా అమెరికా కానీ వేరే కంట్రీస్ కానీ. పిల్లల్ని చంపేశారు, సో వాళ్ళు తప్పు చేశారు, అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షించాల్సిందే అని పోరాడతారు కదా. ఎలాగైతే ఉక్రెయిన్ వార్లో రష్యాని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలబెట్టాలనుకుంటున్నారో మరి ఇప్పుడు అమెరికాని కూడా అలాగే నిలబెడతారా అంటే ఎవరికీ అంత ధైర్యం లేదు, వాళ్ళని పాయింట్ అవుట్ చేసే ధైర్యం లేదు ఇప్పుడు ఏ దేశానికి కూడా. యూరోపియన్ దేశాలకు కానీ ఇంకో దేశానికి కానీ ఎవరికీ అంత ధైర్యం లేదు. అంటే ఇక్కడ ఆయుధాలు ఉన్నవాడు డబ్బులు ఉన్నవాడు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది బలంగా వీళ్ళు చాటాలనుకుంటున్నారు. అంతే తప్ప వీళ్ళు పైకి చెప్తున్నట్టు ప్రజల ప్రయోజనాలు కాపాడాలి, ప్రజలు శాంతియుతంగా జీవించాలి అనేది అసలైన కారణం అయితే కాదు. ఇక్కడ ప్రజలు గమనించాల్సింది అదే. ఇక్కడ ఏ నాయకుడు రీసెంట్ ఇయర్స్లో ఏ యుద్ధాలు జరిగినా ఇక్కడ ప్రజల ప్రయోజనాలు అనేవి లీస్ట్ ప్రయారిటీ. వాళ్ళ సొంత ప్రయోజనాలు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అయి ఉండొచ్చు, లేదా ఆర్థికపరమైన ప్రయోజనాలే ప్రధాన కారణం. మీరు అమెరికాని తీసుకోండి, అక్కడ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. చాలామంది తప్పు చేసిన వాళ్ళు రిజైన్ చేస్తున్నారు. ఈవెన్ బ్రిటన్లో వాళ్ళ రాజుకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ని కూడా అరెస్ట్ చేసి వదిలేరు. సో ఇక్కడ ట్రంప్ అనేవాడు వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగాడు ఆ నిందితులతో. అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయి అనేది ఒక సమస్య ట్రంప్కి. ఇంకొకటి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి అమెరికాలో. అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా కష్టాల్లో ఉంది. వీటన్నిటిని దృష్టి మరల్చడానికి అమెరికా కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చడానికే ఈ మిగతా దేశాల మీద టారిఫ్లు కానీ రెచ్చగొట్టడం కానీ చేస్తున్నారు అనేది చాలామంది భావన. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది, ఈ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళు ప్రజల కోసం యుద్ధాలు చేస్తున్నట్లేదు. వాళ్ళ రాజకీయంగా పలుకుబడిని పెంచుకోవడానికో లేకపోతే వాళ్ళకు సంబంధించిన కంపెనీల ఆర్థికపరమైన ప్రయోజనాల కోసమో యుద్ధాలు చేస్తున్నట్టుంది, కానీ ప్రజల కోసం అయితే చచ్చినా కాదు ఇక్కడ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు డిస్కస్ చేసుకునేటప్పుడు మీరు మీ పిల్లలతో కానీ ఎవరితో అయినా డిస్కస్ చేసేటప్పుడు ఒక ప్రాంతం వారినో ఒక దేశం వారినో దుర్మార్గులుగాను లేకపోతే నీచులుగాను సృష్టించడానికి ప్రయత్నించకండి. తప్పుల గురించి క్లియర్గా చర్చించండి, ఏది తప్పు ఏది ఒప్పు అనేది. అంతేగాని వాళ్ళు నాయకులు చెప్పారు కదా అని చెప్పి మనం నిందలు వేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో పరిష్కారం ఎప్పటికి దొరుకుతుందో ఎవరికీ తెలియదు. తాత్కాలికంగా ప్రయోజనం కోసం ఒక పరిష్కారం దొరికినా అది శాశ్వతంగా నిలబడుతుందా శాంతియుతంగా ప్రయత్నాలు అనేవి చెప్పలేని పరిస్థితి. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.